ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైనా కావాలా పంతులు గారు? అన్నీ వచ్చాయమ్మా, ఇంకొన్ని పువ్వులు తీసుకురామ్మా. అలాగే పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. చామంతి, ఆ? వీళ్ళందరూ ఏరి? రెడీ అవుతున్నారు అమ్మగారు. అమ్మా చామంతి, కొబ్బరికాయలు పట్టరా అమ్మా. అలాగే పంతులు గారు. అన్ని సామాన్లు అక్కడే ఉన్నాయి పంతులు గారు. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. తమరు కట్టుకున్న చీర పుట్టింటి వారు పెట్టిందే కదమ్మా. పుట్టింటి వాళ్ళు పెట్టడం ఏంటండి? అత్తగా నేను పెట్టిన చీర. అదేంటమ్మా, పుట్టింటి వారు పెట్టిన చీరతోనే వ్రతంలో కూర్చోవాలని చెప్పాను కదా. ఏమండి, చెప్పలేదా మీరు? అయ్యో, నేను చెప్పడం మర్చిపోయాను పంతులు గారు. పుట్టింటి వారు ఉంటేనే కదండి పెట్టడానికి. కన్నవారు లేరు, పెంచుకున్నవారు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ చీర పెట్టడం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తారా ఏంటి? తనకి పుట్టిల్లు లేకపోతే ఏమైంది? అత్తగా ఈ రమాదేవి ఉంది. తన ఒంటి మీద చీర ఎంతో తెలుసా? లేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మైనా అత్తైనా నేనే కదా. మీరు కానివ్వండి పంతులు గారు. అమ్మా, ఇలాంటి పూజలు వ్రతాలు శాస్త్ర ప్రకారం జరగాలి. పుట్టింటి వారు పెట్టిన చీర కట్టుకోకుండా వ్రత ఫలితం ఎలా దక్కుతుంది చెప్పండి? ఇదిగో శ్యామల, నిన్న తల్లి స్థానంలో ఉండి వడిబియ్యం పోసావు కదా. ఇప్పుడు పుట్టింటోళ్ళ చీర పెట్టాలంట. వెళ్ళి నీది ఏదో ఒక చీర తీసుకొచ్చి పెట్టు. ఏంటి, నా కోడలు ఆ పని మనిషి పెట్టిన చీర కట్టుకోవాలా? తన ఒంటి మీదున్న చీర ఖరీదెంతో తెలుసా? 5 లక్షలు. తన ఒంటి మీదున్న నగల ఖరీదు ఎంతో తెలుసా? 25 లక్షలు. అలాంటిది నా కోడలు పోయి ఆ పని మనిషి పెట్టిన చీప్ చీరలు కట్టుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మా, శాస్త్ర ప్రకారం కట్టుకోవాలి. మీరు ఎన్ని లక్షలు చీర పెట్టారు అన్నది ముఖ్యం కాదు. పుట్టింటి వారు లేదా పుట్టింటి స్థానంలో ఉన్నవారు చీర పెట్టాలి. ఆ చీర కట్టుకుని నవవధువు వ్రతంలో కూర్చోవాలి. లేదు మేము ఇలాగే చేస్తాము అంటే
వ్రతం చేసి కూడా ఫలితం దక్కదు. నేను ముందే హెచ్చరిస్తున్నాను, తర్వాత చెప్పలేదు అనకూడదు. పంతులు గారు చెప్పేది కూడా నిజమే కదమ్మా. శాస్త్ర ప్రకారం చేయకపోతే వ్రత ఫలితం దక్కదు. అందులోనూ సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో భక్తితో నియమనిష్టలతో చెయ్యాలి. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కానీ నా కోడలు ఆ పని మనిషి ఇచ్చిన చీర కట్టుకోవడం. వదినా, నిన్న కూడా ఇంతే. కోడలి మీద ప్రేమతో అన్నిటికీ అడ్డుపడ్డావు. ఇలా అయితే ఎలా చెప్పు? వ్రతం జరగాలి కదా. రమాదేవి, ఆ అమ్మాయి అమ్మా నాన్న ఉంటే వాళ్లతోనే చీర పెట్టించేవాళ్ళం. లేరు లేదన్నప్పుడు తల్లి స్థానంలో నిన్న ఎలాగూ ఆవిడ కూర్చుంది కాబట్టి ఇప్పుడు కూడా ఆవిడిచ్చిన చీరనే పూజ అయిపోయే వరకు కట్టుకునివ్వు. ఇక వేరే మార్గం ఏముంది? పైగా ముహూర్తానికి సమయం కూడా మించిపోతుంది. ఏమో, నాకైతే ఇష్టం లేదు. మీరందరూ చెప్తున్నారు కదా, ఏదో ఒకటి చేయండి. ఏ చామంతి, పంతులు గారు చెప్పింది విన్నావు కదా? ఇంకా అలా చూస్తూ నిలబడతావే? త్వరగా మీ అమ్మని చీర తీసుకుని రమ్మని చెప్పు. అమ్మా, అక్క నువ్వు అమ్మవి అని చెప్పకపోయినా దేవుడు ఒక తల్లిగా నీతో ఏమేం చేయించాలో అవన్నీ చేయిస్తున్నాడు కదా. ఇలా అయినా అక్కకి పుట్టింటి సార వెళ్తోంది. సంతోషించాలే కానీ బాధపడితే ఎలా? పదమ్మా. చామంతి, ఎక్కడికమ్మా? ఏం లేదు నాన్న, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, అందుకే. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.